ఆకువీడిలో హైటెన్షన్ నెలకొంది. నిన్న తెలిసిందే శ్రీరామనవమి రోజున ఆకువీడిలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పురాతనమైనటువంటి రాములవారి ఆలయంలో పూజ నిర్వహించడానికి వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది కొన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు అడ్డుకొని రాములవారి మెడలో RRR వేసిన దండను తీయడమే కాకుండా అక్కడ రాములవారి ఆలయం నిర్మించడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదంటూ కూడా ఆందోళన చేపట్టాయి. కొంతమంది జనసేన నాయకుల పైన రాళ్లతో మొలలతో దాడి చేస్తే చాలా తీవ్రంగా రక్తాలు కూడా కారాయి. ఒక హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత నుంచి RRR చాలా పక్కాగా చెప్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వదులుకునే ప్రసక్తే లేరు. ఇక్కడ 100% నేను ఆలయాన్ని కట్టి తీరుతానంటున్నారు RRR. దానికోసం సోషల్ మీడియా నుంచి కూడా ఆలయ నిర్మాణం కోసం చందాలను కూడా వసూలు చేస్తున్నారు. ఇలా కొనసాగుతున్న తరుణంలో ఈరోజు హిందూ సంఘాలు ఆకువీడు చలో ఆకువీడు పిలుపునిచ్చాయి. అయితే ఆకువీడుకు హిందూ సంఘాలు వెళ్తూ ఉన్నాయి. అదే క్రమంలో రాధా మనోహర్ దాస్ కూడా ఆకువీడికి వెళ్తూ ఉన్నారు. అయితే రాధా మనోహర్ దాస్ వెళ్తుండడంతో ఉద్రిక్తత తలెత్తింది. చలో ఆకువీడుకు హిందూ సంఘాలు దళిత సంఘాలు పిలుపునిచ్చాయి. చలో ఆకువీడులో పర్మిషన్ లేదు అంటూ పోలీసులు ఆకువీడులో 144 సెక్షన్ IPC 144 సెక్షన్ BNSS 163 సెక్షన్ అమలు చేశారు. ఆకువీడులో ఎవరికి ఎంట్రీ లేదు అంటూ నో ఎంట్రీ బోర్డులు పెట్టారు. ఇక రూల్స్ క్రాస్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి కూడా పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రీరామనవమి రోజున డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు అక్కడికి వెళ్ళి పూజలు నిర్వహించేందుకు వెళ్తుంటే ఘర్షణ వాతావరణం నెలకొంది. పెద్దపేటలో ఉన్నటువంటి పురాతన రామాలయ పునర్నిర్మాణం విషయంలో వివాదం తలెత్తింది. అయితే పెద్దపేట దాడికి సంబంధించినటువంటి విషయంలో 21 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో 10th క్లాస్ చదివేటువంటి పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఎగ్జామ్ ఉన్నాయి కాబట్టి వారిని వదిలేశారు. మరో 50 మందికి పైగా ఇప్పటికే కేసులు కూడా నమోదయ్యాయి. మొత్తంగా 50-60 మంది పైన కేసులు నమోదవడం, 21 మంది అరెస్ట్ చేయడం, వారిని విచారించడం, ఎవరైతే వర్గం వారిని వ్యతిరేకిస్తోందో ఆ వ్యతిరేక వర్గాల నుంచి కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కానీ హిందూ సంఘాలు అక్కడికి వెళ్తుండడంతో హై టెన్షన్ నెలకొంది. అక్కడికి వెళ్ళి ఎలాగైనా సరే అక్కడ రామాలయాన్ని నిర్మించి తీరుతామని రకంగా RRR చెప్పడం, హిందూ సంఘాలు కూడా RRRకి మద్దతుగా నిలబడడం, కానీ ఒక వర్గం ఆ నిర్మాణాన్ని వ్యతిరేకించడం, ఏకంగా రాములవారి మెడలో వేసినటువంటి మాలను కూడా తీసి పడేయడంతో హిందూ సంఘాలు మరింత ఆగ్రహానికి గురయ్యాయి. ఎలాగైనా సరే ఆకువీడులో ఆలయ నిర్మాణం చేసి తీరుతామంటూ హిందూ సంఘాలు రోజు చలో ఆకువీడికి పిలుపునిచ్చాయి. సో రాధా మనోహర్ దాస్ అక్కడికి వెళ్తున్న అడ్డుకున్నారు ఆయన్ని. ఒకసారి రాధా మనోహర్ దాస్ మాట్లాడుకొచ్చారు, ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. ఆయన భార్యని, తమ్ముళ్ళని, రాజ్యాన్ని, సుఖాన్ని వదిలేస్తానన్నాడు, కానీ ధర్మాన్ని విడిచిపెట్టనన్నాడు. కాబట్టి ఆ ధర్మమూర్తి రామచంద్రమూర్తి కొలువైనటువంటి ఈ అయోధ్య ధామంలో మనం స్మరించడమే గొప్ప. 7 మోక్ష నగరాల్లో మొట్టమొదటిది అయోధ్య. అయోధ్య మధుర మాయా కాశీ కాంచి అవంతిక అని మొదలు పెడతారు. ఇక్కడ అయోధ్య మొట్టమొదటి మోక్షపురి. ఈ మోక్షపురిలో రాముడు మోక్షం ఇస్తాడు. ఆయన మోక్షరాముడు కాబట్టి రాముడి ఆలయం మనం అయోధ్యలోనే కాదు ఆకువీడిలో కూడా త్వరలో కట్టుకుంటాం. ఆల్రెడీ ఉన్నటువంటిదే కాబట్టి ఆ ఉన్నదాన్ని మనం పునరుద్ధరణ చేసేవి. అక్కడ కూడా అలాగే చేస్తాం. ఈ దేశంలో క్రైస్తువులు ఎవరు లేరు, ఈ దేశంలో ముస్లిమ్స్ ఎవరు లేరు. కాబట్టి అప్పటి కాలంలో ఎందరో సాధువులు, సంతులు, మహాత్ములు ఈ అయోధ్య రామాలయం కోసం ఎంతో ప్రయత్నం చేసి తదుపరి కాలంలో మంత్రులు, రాజకీయ నాయకులు కూడా దీంట్లో ప్రవేశించి మొత్తానికి దీన్ని ఒక హిందూ హృదయ సామ్రాట్ పరిపాలనలో ఇది సాకారం చేసుకున్నాం. ఇప్పుడు ఆకువీడిలో శ్రీమాన్ రఘురామకృష్ణరాజు గారు రాముడి యొక్క దేవాలయం కోసం ఆయన పోరాటం చేస్తున్నారు. దీన్ని మనం సాకారం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒక గుడ్ న్యూస్ ఏమిటంటే దానికి అనౌన్స్మెంట్ చేయగానే ఒక్కరోజే 40 లక్షలు వచ్చిందంట. కాబట్టి అందరూ అంతంత పంపొద్దని ఇప్పుడు 100-500 పరిమితం చేశారు. ఎందుకంటే అందరూ చేతులు ఇయ్యారని, ఒక ఆయన కోటిన్నర ఇచ్చేస్తారంట. కాబట్టి మనకు అయోధ్యలో రామాలయం ఉంది, వచ్చింది, అలాగే ఆకువీడిలో కూడా వస్తుందని రాముడి సాక్షిగా చెప్తున్నాను. అక్కడ ఎవరైతే తమను తాము వేరే మతంగా భావించుకుంటున్నారో, మోసపోయిన నీతి లేని వాళ్ళు కూడా హిందువులకే పుట్టారు అనే విషయం వాళ్ళు మర్చిపోయారు. మనం గుర్తు చేద్దాం. పనికి మనల్ని ఎడారి మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించవలసిన బాధ్యత మనది. దానికి ఆధారం రాముడు మాత్రమే. రాముడు ఉంటే లోకం బాగుంటుంది. రాముడిని చూడగానే ఎన్నో ముఖాల్లో ఆనందం వచ్చేది. రాముడు అడవికి వెళ్ళిపోతే ఆవులు మేత మానేసినాయి,
గుర్రాలు ఏనుగులు తిండి మానేసాయి, చెట్లు వాడిపోయినాయి కాబట్టి పక్షులు నీళ్లు తాగలేదు. అది రామో రామ రామ రామం యస్య రామం న పశ్యతి అన్నారు. రాముణ్ణే. రైట్, ఇది రాధా మనోహర్ దాస్ మాట్లాడుతున్నమాట. ఆకువీడిలో రామాలయ నిర్మాణానికి డెఫినెట్ గా మద్దతుగా ఉంటాం, అక్కడికి వెళ్తున్నాం అనే రకంగా మాట్లాడుతున్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడాలి, మన దేవులను మనం రక్షించుకోవాలని రకంగా రాధా మనోహర్ దాస్ మాట్లాడుతున్నారు. సో ఒకసారి ఆకువీడికి వెళ్దాం. ఆకువీడిలో హై టెన్షన్లు కొన్ని 144 సెక్షన్ అమలు చేశారు. అక్కడ పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. భారీ సంఖ్యలోనే పోలీస్ పికెటింగ్ కూడా ఉంది. విజువల్స్ మనం చూస్తున్నాం. సో కింద కనిపించే ఆ విజువల్స్ లో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. ఒకసారి మీకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ ని ఫుల్ గా చూపించే ప్రయత్నం చేస్తాను. సో అక్కడ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టుగా ఒక పోస్టర్ను కూడా పోలీసులు ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ఎవరికి అనుమతి లేదు అంటున్నారు వారు. సో అక్కడ ఆ అనుమతి లేనటువంటి క్రమంలో ఎవరైనా వచ్చినా కూడా వారిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. సో విజువల్స్ మనం చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నటువంటి ఆ విజువల్లో ఎక్కడైతే ఆ ఆలయం ఉందో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆ గ్రామంలో ఒక్కసారిగా అక్కడ పోలీస్ పికెటింగ్ కొనసాగిస్తున్నారు. సో కొంతమంది హిందూ సంఘాలు అక్కడ ఆందోళన చేపట్టే దిశగా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. చాలా మంది హైదరాబాద్ నుంచి కూడా హిందూ సంఘాలు ఆకువీడికి బయలుదేరిపోయాయి. సో చాలా మంది కూడా తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అక్కడికి పోస్ట్ చేస్తున్నారు, వెళ్తున్నామని చెప్పి పోలీసు ఎక్కడెక్కడ అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి మనోజ్ ఉన్నారు ఫోన్లో సిద్ధంగా. మనోజ్, ఏం జరుగుతోంది ఆకువీడిలో ఈరోజు? ఎటువంటి హై టెన్షన్ సిద్ధంగా ఉంది? సో ఈ రోజు అక్కడికి ఏ హిందూ సంఘాలు రాబోతున్నాయి? ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేశారా? వారి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. మంది వాస్తవానికి ఆకివీడికి సంబంధించి ఉండి నియోజకవర్గంలో ఆకివీడు పెద్దపేటకు సంబంధించి రామాలయ వివాదం ఏదైతే ఉందో ఇది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయం. దీనికి సంబంధించి రఘురామకృష్ణరాజు అక్కడ రామాలయాన్ని కట్టి తీరుతాం, అది పురాతన రామాలయం అని చెప్పారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు, చందాలను కూడా దానికి వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఆ పెద్దపేటలో రామాలయ నిర్మాణాన్ని అయితే ఒక వర్గం వ్యతిరేకిస్తుంది. దీనికి సంబంధించి ప్రస్తుతం మరికొంత వివాదం అయితే చినికి గాలివానలాగే మారింది. దీనికి సంబంధించి గత 2 రోజుల క్రితమే చెలో ఆకివీడు పిలుపునిచ్చారు. ప్రతి మత సంఘాలు కూడా పోలీసులు దీని అంతటి అడ్డుకున్నారు. ప్రస్తుతానికి అయితే ఎవరిని కూడా ఆకివీడు అయితే ప్రస్తుతానికి అయితే గత 2 రోజుల నుంచి కూడా వెళ్ళని పరిస్థితి. 144 సెక్షన్ అంతే కూడా ఏదైతే రామాలయం ఉందో ఆ రామాలయం వద్దకు కూడా ఎవరిని వెళ్ళనివ్వడం లేదు. పెద్దపేట మొత్తం కూడా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. అయితే పెద్దపేట వాసులందరూ కూడా భయాందోళన కూడా చెందుతున్న పరిస్థితి. ఎన్ని రోజులు ఈ గ్రామంలో ఈ విధంగా పోలీసు బందోబస్తు ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలని చెప్పి మరీ వెళ్లాల్సి వస్తున్నట్టు కూడా వారందరూ కూడా బాధపడుతున్న పరిస్థితి ఉన్నట్టుంది. అయితే దీనికి సంబంధించి ఈ పెద్దపేటకు సంబంధించి చెలో ఆకివీడుకు ఈ రోజు క్రైస్తవ హిందూ సంఘాలతో పాటు పలు సంఘాలు కూడా మద్దతు పలికాయి. ఈ రోజు పెద్ద ఎత్తున మధ్యాహ్నం నుంచి చెలో ఆకివీడుకు రావాలంటూ కూడా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు. దీనికి సంబంధించి ఇప్పటికే చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి అఫీషియల్ గా హిందూతో పాటు క్రైస్తవ సంఘాల వాసులు కూడా మధ్యాహ్నం 2 గంటలకు ఒకే సమయంలో పిలుపునివ్వడంతో అక్కడ మరింత ఘర్షణ వాతావరణం నెలకొంటుందని పోలీసులు ముందుగానే దీన్ని గ్రహించి నిన్న ఒక మీడియా సమావేశం కూడా డిఎస్పీ రఘువీర్ విష్ణు నిర్వహించారు. ఎవరు కూడా ఆకివీడు రావద్దు, వస్తే మాత్రం మా పని మేము చూసుకుంటామంటూ కూడా హెచ్చరించిన పరిస్థితి. ప్రస్తుతం గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొంది. మీరు ఇక్కడికి వచ్చి వివాదాలు సృష్టిస్తే అది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి చెలో ఆకివీడికి ఎవరు పిలుపునిచ్చినా వారిని అరెస్టులు చేస్తామన్నారు. ప్రస్తుతం ఈ రోజు చెలో ఆకివీడికి పిలుపునిచ్చిన ముఖ్యమైన వ్యక్తుల్లో రాధా మనోహర్ దాస్ అయితే ప్రస్తుతం ఆయన అనేక చోట్లకు వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ రోజు కూడా చెల్లో ఆకివీడు ఆయన పిలుపునిచ్చారు. అయితే ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో తెలియనప్పటికీ కూడా ఆకివీడి చుట్టుపక్కలే ఆయన ఉన్నట్లయితే తెలుస్తుంది. దీనికి సంబంధించి మధ్యాహ్నం 1 గంట లేదా 2 ఆ సమయంలో అందరూ కూడా ఒక్కసారిగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎప్పటికీ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామంలో కొత్త వ్యక్తులను ఎవరిని కూడా రానివ్వట్లేదు. అంతేకాకుండా ఏదైతే రామాలయం ఉందో ఆ రామాలయం వద్ద కూడా మీడియాను నిరాకరించారు పోలీసులు. ప్రస్తుతానికి అయితే గ్రామంలో ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటివరకు కూడా ఇప్పటివరకు కూడా ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. పోలీసు గట్టి బందోబస్తు మధ్య మాత్రమే ఉంది. ఎవరు వచ్చినా కూడా లోపలికి వారిని ఐడి కార్డు చూపించి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎవరిని కూడా కొత్త వ్యక్తులను ఎవరిని కూడా ఆకివీడు అయితే రానివ్వడం లేదు పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రస్తుతానికి అయితే ఈ రాధా మనోహర్ దాస్ చెలో ఆకివీడు పిలుపునివ్వడం, అక్కడ రామాలయం కట్టితీరాలనడంతో ఒక్కసారిగా రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సపోర్ట్ గా మద్దతు ప్రకటనతో పెద్ద ఎత్తున హిందూ సంఘాలందరూ కూడా ఇటు రాజకీయాలకు అతీతంగా కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పండి. ప్రస్తుతం పోలీసు ఆంక్షలు విధించినప్పటికీ కనీసం కొంతమంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి వారిని కూడా నిలువరించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొనే పరిస్థితి కూడా ఏర్పడింది. ప్రస్తుతానికైతే ఈ రోజు ఉదయం అక్కడ ప్రశాంతమైన వాతావరణం నెలకొంది. ఆ గ్రామంలో 144 సెక్షన్ ఉండడం వల్ల గ్రామస్తులను ఐడి కార్డులు చూపించి లోపలికి రాణిస్తున్నారు. వివిధ పనులకు వెళ్లే వాళ్ళని పంపిస్తున్నారు. కొత్త వ్యక్తులను ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ముఖ్యంగా హిందూ క్రైస్తవ సంఘాలు ఈ రోజు మధ్యాహ్నం ఒకే సమయానికి చెలో ఆకివీడు పిలుపునివ్వడం ఉద్రిక్తత వాతావరణం నెలకొంటుందన్న నేపథ్యంలో పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒకవేళ గనక పోలీసు ఆంక్షలను
పక్కన పెట్టి ఎవరైనా వస్తే మా పని మేము చేసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. యువత అనవసరంగా మేము చెప్పిన పనికి వ్యతిరేకంగా చేస్తే కనుక కేసుల్లో ఇరుక్కుని వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దంటూ కూడా డిఎస్పీ రఘువర్ విష్ణు స్పష్టం చేసిన పరిస్థితి. వివిధ ప్లాట్ఫామ్స్ లో కూడా పోలీసులు కూడా అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చెలో ఆకువీడుకు ఈ రోజు అనుమతి లేదంటూ కూడా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వాట్సాప్ గ్రూపుల్లో ఇప్పటికే సెండ్ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ హిందూ క్రైస్తవ సంఘాలు కూడా వారు కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కేసులు పెడతారు. ఈ రోజు మనం ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి మనం బలం నిరూపించుకోవాల్సిందంటూ కూడా ఇటు క్రైస్తవ ఇటు హిందూ మరియు కొన్ని ముఖ్యమైన సంఘాలు కూడా పిలుపునిచ్చాయి. ప్రస్తుతానికి అయితే గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొంది. రెండు క్రైస్తవ సంఘాలతో పాటు హిందూ సంఘాలు కూడా మధ్యాహ్నం 12 గంటల నుంచి పిలుపునివ్వడంతో ప్రస్తుతం అక్కడ శాంతియుత వాతావరణం నెలకొంది. చూడాలి ఈ రెండు సంఘాలకు సంబంధించి ఇప్పటికే ఆకివీడు చుట్టుపక్కల చేరుకున్నారని సమాచారం. వాళ్ళందరినీ కూడా ముఖ్యంగా కొత్త వ్యక్తులను ఎవరిని కూడా ఆకివీడు రానివ్వడం లేదు. అంతేకాకుండా రాధా మనోహర్ దాస్ కదలికలు కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. రాధా మనోహర్ దాస్ ను ఆకివీడు ఎట్టి పరిస్థితులను రానివ్వకుండా చేయాలనేదే పోలీసుల యొక్క సంకల్పం. కాబట్టి ప్రస్తుతం రాధా మనోహర్ దాస్ ఎక్కడ ఉన్నారు అనేది కూడా తెలియాల్సి ఉంది. గ్రామంలో శాంతియుత వాతావరణం అయితే నెలకొంది. ఎవరు కూడా వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టదంటూ పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. మనోజ్. రైట్, థ్యాంక్ యూ మనోజ్. మొత్తంగా ఆకివీడులో హైటెన్షన్ కొని 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. హిందూ సంఘాలు అక్కడికి చేరుకుంటున్నాయి. ఈ రోజు ఎలా అయినా సరే ఆ రాములవారి ఆలయానికి వెళ్ళి దర్శించుకోవాలి, అక్కడికి వెళ్ళి ఆందోళన చేపట్టాల రకంగా హిందూ సంఘాలు చెప్తూ ఉన్నాయి. సో పోలీసులు అడ్డగిస్తున్నారు, ఎక్కడెక్కడ పోలీసు వారందరూ కూడా కంట్రోల్ చేస్తున్నారు. అక్కడ వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. సో మరి హిందూ సంఘాలు అక్కడి వరకు వెళ్తాయా? RRR కోరిక మేరకి RRR ఆలోచిస్తున్నట్టుగా అక్కడ రాములవారి ఆలయం నిర్మించగలుగుతారా? ఓ వర్గం వ్యతిరేకిస్తోంది, ఆ వర్గంలో వారికి సపోర్ట్ ఎవరిస్తున్నారు, ఆ వర్గం రియాక్షన్ ఏముండబోతుంది, ఈరోజు ఆకివీడులో ఎటువంటి ఉధృత పరిస్థితి నెలకొనబోతుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కొంత హైటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఒకసారి ఆకివీడులో ప్రస్తుత పరిస్థితి సంబంధించి అక్కడ పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది, ఆ దృశ్యాలు చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU